ఏంటి మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా? అన్నా అన్నా, అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. వాళ్ళు తీసుకున్న ఐస్ క్రీమ్ అన్నిటికీ నేను డబ్బులు ఇస్తాను. అన్నా వాడి డబ్బులు ఏం తీసుకోవద్దు, మా డబ్బులు మేమే ఇస్తాం, తీసుకోండి. వద్దు వద్దు ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అసలు తీసుకోవద్దు. ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. ఆ డబ్బులు వాడిని ఇవ్వమని మనం వేరే ఏమైనా కొందాం. సరే వాడి డబ్బులే తీసుకోండి. ₹20 ఇవ్వు. నన్ను క్షమించన్నా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలా? ముసలోడు అయ్యాక ఒక తోడు ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. అన్నా దానికోసం పెళ్లి చేసుకోవాలా ఏంటన్నా? మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ వాటంతటా అవే అయిపోతాయి కదా. సరే సరే డబ్బులు ఇవ్వు. నా దగ్గర చిల్లి గవ్వ లేదన్నా. జేబులో చిల్లి కావలేదు, నీకు ఒక లవ్ ఒక అమ్మాయి. కొట్టకన్నా. చేతిలో చిల్లి కావలేదు, హీరో అమ్మాయిలు. కొట్టండి కొట్టండి, నా నిర్మల కోసం దెబ్బలేంటి, ప్రాణాలు వేయడానికైనా సిద్ధం. కొట్టండి. అబ్బా పిల్ల నవ్వింది రోయ్, అంటే నాకు గుంట పడిపోయింది. సేటు దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా, ఎలా మాట్లాడతావు? హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్ నీకు బుద్ధి ఉన్నాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలోళ్ళకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలోళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో, మా ఊర్లో నీలాంటి బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నావు. నేను మూర్తికృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా ముగ్గురున్నారు, 2 పిల్లలు, ఒక యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఎరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు గానీ దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, నీ దగ్గర డబ్బులున్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్నపిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్నపిల్లోడువా? అయ్యో ఏం జరిగిందిరా, త్వరగా చూద్దాం పదండి. తీయండి తీయండి, త్వరగా తీయండి. అయ్యో త్వరగా తీయండి. అయ్యో లోపలే ఉంటుంది. ఆ పిల్ల ఇక్కడే ఉండాలిరా, ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి వెతకండి, ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఎలా జరిగిందేంటి? త్వరగా తీయండి తీయండి. రే చూస్తావేంద్రా, ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ప్లాన్ అన్నా. ఆపరా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి తీసుకెళ్ళు. పోరా. ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా బాబు వాళ్ళక పెళ్లికి 2 లక్షల రూపాయలు కావాలి, ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా.
మరి ఎందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకుందామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా అది తప్పన్నా. మనందరం కలిసి రత్నం సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎంస్ దగ్గర ముసలోళ్ళు కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా ఇది వద్దానా, వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి.